అన్ని కేసుల్లో ఆయన ఏటుగా ఉన్నారు కదా. ఆయన ఇప్పుడు దాన్ని వ్యంగ్యంగా మాట్లాడతారు కానీ అది ఒక నిజం కదా. కాబట్టి విజయసాయి రెడ్డితో మొదలైంది, తర్వాత వీళ్ళిద్దరి దాకా వచ్చింది. వీళ్ళు చాలా ఖచ్చితంగా, మరీ ముఖ్యంగా కృష్ణమోహన్ రెడ్డి అయితే కనుక కళ్ళు చెవులు జగన్ ఆయన నమ్మినంతగా ఎవరిని నమ్మలేదని అందరికీ ఆ సీఎంఓ లేకపోతే ఆయన నివాసం తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఆయన అయితే కనుక దాని మీద ఏముండదా. రెండవది, ఏ కేసులో లేనంతగా దీన్ని సమర్థిస్తూ వాళ్ళ పత్రికలో రాస్తున్నటువంటి కథనాలు అవన్నీ మనం చూస్తే కూడా ఇదేందుకు ఇదే రకరకాల లాజిక్లు రాస్తున్నారు. కానీ ఏం రాసినా మద్యం కుంభకోణం ఒకటి జరిగింది అనే విషయంలో పెద్ద సందేహాలు ఏమున్నాయి. కుంభకోణం అంటే నిర్వచనం ఏంటి, అవన్నీ చాలా ప్రశ్నలు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇప్పుడే జరిగిందని కాదు, ఇప్పుడు చాలా తీవ్రంగా జరిగింది, ఇప్పుడు చాలా లెక్కపత్రం లేకుండా జరిగిందనే ఆరోపణ తప్ప ఇప్పుడే చేశారు లేదా అంతకుముందు. ఇప్పుడు తమిళనాడు ట్రామ్సెక్ అంటారు, వాళ్ళ స్టేట్ మార్కెటింగ్ కాన్ఫెడరేషన్, వాళ్ళ మీద కూడా కేసు నడుస్తుంది, తెలంగాణలో నడుస్తుంది, ఢిల్లీలో నడుస్తుంది. ఇవన్నీ కేంద్రం ఒకటైతే ఇక్కడ ఖచ్చితంగా కృష్ణమోహన్ రెడ్డి ఇన్ని సిండికేట్లు నడుపుతున్నాడు, ఆయన చుట్టూ ఒక 6 ఎన్నో ఉన్నాయి ఇలాంటి కంపెనీలు అన్న అంశం అసలు జగన్కు కూడా పూర్తిగా తెలుసా లేదా అనే ప్రశ్నలు. కొద్ది రోజుల కిందట మాజీ మంత్రి, అంటే మాజీ తెలుగు, అంతకుముందు వైసీపీ పాత కాంగ్రెస్ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ ఒక్క పైసా కూడా జగన్కు తెలియకుండా ఈ లావాదేవీలు జరగవు, అన్ని విషయాల్లో ఆయన చాలా పక్కాగా ఉంటాడు అన్నారు. ఇది మాకు సర్టిఫికేట్ అని వైసీపీ వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఆయన చెప్పిన లెక్కలు లావాదేవీలు వేరే, అవి ప్రభుత్వ లెక్కలు లావాదేవీలు కాదు. వీళ్ళు సంతోషపడే ముందు అది చూడలేదు. కానీ కృష్ణమోహన్ రెడ్డి విషయం షాక్, తప్పకుండా అది ఇక్కడి దాకా రావడం, ఆయన పట్టుపడడం అన్నది షాక్. అందులో ఇంకా ఈయన వాస్తవంగా ఇంకా దీని ఎక్స్టెన్షన్ ఆయన పట్ల ఎవరో చెప్పారు నాకు సన్నిహితులు, జగన్ పాదయాత్రలు వీటన్నిటిలో ఆయనతో పాటు ఆహారం కూడా తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే ఒక కృష్ణమోహన్ రెడ్డి. అసలే మొహమాటస్తుడు పాపం, ఆయన జాగ్రత్తగా చూసుకోవాలని జగన్ అంత జాగ్రత్తగా చూసుకునేవాడు. కానీ ఆయన ఏ మొహమాటం లేకుండా ఇంత మొహమాటస్తుడు ఇవన్నీ చేస్తున్నాడని ఆయనకు కూడా, అంటే తెలియకుండా పోయిందనేది కాదు ఇక్కడ ప్రశ్న, తెర వెనుక ఇంత జరుగుతుందని. వీటన్నిటికీ రాజు కేసిరెడ్డి తప్పకుండా చక్రధారిగా ఉన్నాడన్నది అంతర్గత వర్గాలు చాలా బలంగా చెప్తున్నాయి. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే విజయసాయి రెడ్డి చాలా మోతుబరి సాక్ష్యం ఇచ్చాడు. మా ఇంట్లో కూర్చున్నారు, మా ఇంట్లో సిండికేట్ అయ్యారు, నేనే 100 కోట్లు అప్పిప్పించాను, ఇవన్నీ చెప్పారు. మీరు అప్పిప్పించారా, వడ్డీకి ఇప్పించారా, లేకపోతే భాగస్వామ్యంగా ఇప్పించారా వేరే విషయం, కానీ మీరైతే అంగీకరించారు కదా. అన్నీ మామూలుగానే జరిగి ఉంటే ఎందుకంతా వాళ్ళ ఇంట్లో వీళ్ళందరూ కూర్చొని అప్పు తెచ్చి మరి దీన్ని చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లోనే అసలు అప్పు తేవాల్సిన అవసరం ఏముంది, అది కూడా అంటే ఏదో ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏదో అంటే అప్పు, అది అప్ప ఇంకొకటి అనేది మళ్ళీ ప్రశ్నే. అది భాగమా వాటానా, ఎందుకంటే ఆయన అంతకుముందు కూడా తెలంగాణ కవిత దానికి సంబంధించిన అంశంలో కూడా ఆయన మీద ఆ కంపెనీ మీద ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి చాలా స్పష్టంగా ఇక్కడ సిండికేట్లు కనిపిస్తున్నాయి, మంతనాలు జరపడము, పథకాలు జరగడము, డబ్బు చేతులు మారడం, అన్నింటిని మించి అందరికీ అప్పటి నుంచి సమాధానం లేని ప్రశ్న, డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేమెంట్స్ అనేవి ఆర్డర్ ఆఫ్ ది డే సర్వసాధారణంగా మారిన తర్వాత కూడా ఎందుకు ఇక్కడ హార్డ్ క్యాష్ నగదే కొట్టాలి అనే సూత్రం ఎందుకు అమలు జరిపారు, ఆ డబ్బంతా ఎవరు లెక్క చూశారు, ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. అయితే దీన్ని కాకుండా ఇప్పుడు వీళ్ళు 3,400 కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నారు. 3,400 కోట్ల నష్టం ఖజానాకు ప్రభుత్వ పరంగా వచ్చిందని. కానీ అలా కాకుండా చేతులు మారినటువంటి డబ్బు ఎక్కడుంది, ఈ సిండికేట్లు ఎవరివి, పేర్లతో సహా వస్తున్నాయి. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఇవన్నీ తెలుగుదేశం హయాంలో కూడా ఉన్న కంపెనీలే, ఈ డిస్టిలరీ కంపెనీలు, వాళ్ళకి మీరు ఇస్తే రైటు మేము ఇస్తే తప్ప వాళ్ళు ఇచ్చిన దాని దగ్గర కూడా మీరు ఏమైనా ఆధారాలు ఉంటే మీరేం చేయలేదు కదా అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ కేసు తీగలాగితే ఇది ఖచ్చితంగా ఇది తాడేపల్లి భవనం లేదా వీళ్ళ భాషలో తాడేపల్లి ప్యాలెస్ దాకా ఇది వెళ్ళింది, ఇంక అందులో సందేహం లేదు. ఇక్కడ అదనంగా వైఎస్ భారతిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందని చెప్తారు. ఎందుకు అంటే ఇక్కడ ఒక ప్రశ్న, ఇప్పుడు చాలామంది జగన్ తర్వాత ఎవరు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు కదా. జగన్ తర్వాత
ఆయన జైల్లో ఉన్నప్పుడు బయట విజయమ్మ షర్మిల ప్రచారం చేశారు, సందేహం ఏం లేదు. కానీ సాక్షి సామ్రాజ్యం ఎవరు నడిపారు, ఈ వ్యవస్థ అంతా ఎవరు నడిపారు, ఇవన్నీ వైఎస్ భారతి నడిపారు. కాబట్టి ఆమెకి వీటన్నిటి మీద మంచి పట్టు అవగాహన అవి ఉన్నాయి. రెండవది ఇంటి విషయాలు, సంబంధాలు, అంతర్గతమైనటువంటి అనేక ఏర్పాట్లు ఆమె చూస్తూ ఉంటారు. కాబట్టి నిజంగా వైసీపీని దెబ్బతినాలి అంటే మళ్ళీ రానివ్వమని చెప్తున్నారు కదా. భారతి కూడా ఇతర మహిళల మీద మాటలు, ఆరోపణలు, ఖండనలు అవన్నీ పక్కన పెడతాయి. కాబట్టి ఈ అన్ని కోణాల రీత్యా జగన్ను ఆయన భార్యను కూడా ఈ కేసులో అరెస్ట్ చేయాలి అన్నది పూర్తిగా దానికి రంగం సిద్ధమైంది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్నది వాళ్ళు చెప్తున్నారు. ముందు వెనక కావచ్చు ఇద్దరిలో ఎవరిని ఎప్పుడు అన్నది, కానీ చేయకపోతే మటుకు ఉపయోగం లేదు. మళ్ళీ గతంలో సోనియా గాంధీ చేసిన తప్పు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు చేయకూడదు. అప్పుడు ఆయన జగన్ ఒక్కరిని అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు అది అంతా ప్రచారం అంతా సాగించుకొని మళ్ళీ రాగలిగారు. ఇప్పుడు అలా ఇవ్వకూడదని వీళ్ళు అనుకుంటున్నారు. ఎంతవరకు జరుగుతుంది వేరే విషయం. ఇంకా మూడోది మీరు అన్నట్టుగా బీజేపీ పాత్ర ఏంటి, చాలా కీలకమైంది ఇది. బీజేపీ ఒకటే చెప్పింది టీడీపీకి అని చెప్తున్నారు, చంద్రబాబుకే చెప్పారు ఆ విషయం వాళ్ళు. అలాంటి వాళ్ళకని ఏమంటే మీరు అరెస్ట్ చేసుకోండి, ఏదైనా చెయ్యండి, కానీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అన్నట్టుగా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి. ఏదో సిబిఐ వస్తుంది, ఈడీ వస్తుంది, మేము వచ్చి ఇవన్నీ చేస్తామని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే మీరు అరెస్ట్ చేసుకోండి, మీరు కోర్టుల్లో ప్రొడ్యూస్, మేము అడ్డం పడము. కానీ మేము కూడా సాక్ష్యాధారాలు, ఉదాహరణకు ఇప్పుడు ఈడీ సిట్ దగ్గర ఆధారాలు తీసుకుందని చెప్తున్నారు. అటువంటి పనులు మేము టెక్నికల్గా చేస్తాం తప్ప ఇది ఇంత పకడ్బందీగా జరగడం కోసమే కేంద్రాన్ని నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అన్నా కానీ ఎంతో కొంత ఇన్వాల్వ్ చేయటం కోసమే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లోనే ఈ అంశాన్ని లేవనెత్తారు. నిజంగా రాష్ట్రంలో ఏమైనా చేయాలంటే పార్లమెంట్లో లేవనెత్తనక్కర్లేదు కదా. పార్లమెంట్లో లేవనెత్తి అమిత్ షాకు లేఖ రాసి ఇవన్నీ మేము పూర్తిగా కేంద్రం యొక్క అవగాహనతోనే, కేంద్రం నాలెడ్జ్తోనే ఇవన్నీ చేస్తున్నాము అని స్పష్టంగా ప్రపంచానికి చెప్పడానికి, తద్వారా వైసీపీ శ్రేణుల యొక్క స్థైర్యాన్ని కూడా దెబ్బతీయడానికే టీడీపీ ఒక ఖచ్చితమైన ప్రణాళిక, ఒక పథకం ప్రకారమే ఇదంతా చేస్తుంది అని. దీని మీద ఇదంతా నిజం కాదని, కక్ష సాధింపు అని రాజకీయాలు, ఇప్పుడు ఆ మాట నువ్వు నేను చెప్పక్కర్లేదు కదా. అంటే ఒక విషయం సార్, ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే నెక్స్ట్ పార్టీ భవిష్యత్తు ఏంటి? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. భారత్ కదా నేను చెప్తుంది. వాళ్ళు అంతర్గతంగా కూడా ఈ వ్యవస్థ ఇవన్నీ, ఆమె మీద కూడా ఏవో అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి కేసులు కొన్ని ఉన్నాయి అంతకుముందు కూడా. అలాంటి వాటిని ఇప్పుడు ఇన్వోక్ చేసినా కూడా చేయొచ్చు. రెండు విషయాలు చెప్తాను నేను మీకు. ఒకటి కక్ష సాధింపు. చాలామంది అడుగుతుంటారు నిజమా కాదా చెప్పండి, కక్ష సాధింపు నిజం కాదు. ఈ రాజకీయ పార్టీలన్నీ చాలా విశుద్ధంగా ఉన్నాయని ఎవరికైనా ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వాలి? అసలు ఎవరి మీదైనా ఆరోపణలు ఉంటే చట్టపరంగా వ్యవహరించండి అని చెప్తారు, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా. రాజకీయ కక్ష సాధింపు అనేది అసలు ఉండదు. ఆ మాట మనం చెప్పడం ఎందుకు, సుప్రీంకోర్టే చెప్పింది. సుప్రీంకోర్టు తాజాగా నిన్న వీళ్ళ కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ బెయిల్ పిటిషన్స్ విచారించినప్పుడల్లా కూడా ఏమన్నారంటే ప్రాథమికంగా ప్రిమా ఫేసి ఇక్కడ అరెస్ట్ చేయడానికి గ్రౌండ్స్ కనిపిస్తున్నాయి. కేసు లోతుపాతులు అంటారా అవన్నీ తర్వాత, ఒకవేళ బయాస్ రాజకీయ పక్షపాతం వివక్ష ఉంటే అవి తర్వాత దశలో వస్తాయి తప్ప ఇంకోటి కాదు అన్నారు. కాబట్టి మద్యం కుంభకోణము, వేల కోట్లకు సంబంధించిన వ్యవహారంలో ప్రాథమిక దర్యాప్తు జరపడం అన్న దాని మీద రెండో అభిప్రాయం ఉండే అవకాశమే లేదు. ఇంకా అందులో ఎవరు కాపాడతారని మీరు అంటున్నారు కదా. కొంతకాలం కిందట ఉదాహరణకు శైలజానాథ్ పిసిసి మాజీ అధ్యక్షుడు ఈ పార్టీలోకి వచ్చాడు. అంతకుముందు కూడా అలాగే మైసూరారెడ్డిని తెచ్చుకున్నాడు జగన్, ఆయన లేనప్పుడు ఇక్కడ ఉండేవాడు. సో ఒకటి వర్మ తెలుగుదేశం అయినా ఇదైనా ఇంకోటైనా వాటి వెనుక రాజకీయ ఆర్థిక శక్తులు ఉంటాయి. ఇప్పుడు ఇంతమంది మాజీ మంత్రులు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రాజకీయ శక్తులు, ఈ 40% ఓటింగు, ఈ సంబంధాలు ఇవన్నీ కాపాడుకోవడానికి కొంతమంది ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం పని అయిపోయిందని జగన్ చాలాసార్లు శాపనార్థాలు పెట్టాడు. ఏమో అయిపోలేదు కదా, వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఎవరైనా జగన్ పని అయిపోయింది, వైసీపీకి ఉండదు, ఇంకా తెలుగుదేశం ఒక్కటే అది ఆ రోడ్డు మీద కారు వేసుకొని వెళ్ళిపోవడమే అనుకుంటే అది కూడా మళ్ళీ పొరపాటే. దాన్ని నిలబెట్టే రాజకీయ సామాజిక శక్తులు ఉంటాయి, వాళ్ళ కోణాలు ఉంటాయి, వాళ్ళకి ఓట్లు ఉన్నాయి కదా. ఉదాహరణకి ఈరోజు కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆదోళనలోనే ఎక్కడో ఎన్నిక జరిగితే వైసీపీ వాడే మేయర్గా వచ్చాడు, చైర్మన్గా. కాబట్టి పెనుగులాట ఇది, ఇదొక నిత్య రాజకీయ ఘర్షణ జరుగుతుంటుంది. దీన్ని తొందరగా
కేంద్రం ప్రత్యక్షంగా తమతో వస్తే బాగుంటుందని తెలుగుదేశం భావిస్తుంది. ఓకే. వాళ్ళు వెన్ను తడుతున్నారు కానీ చెయ్యి పూర్తిగా కలపటం లేదు. నిన్న లోకేష్ మరి ఇంకా ఏమన్నా ఇంకా మీరు కొంచెం కమిట్ అవ్వండి, మేము కూడా కొంచెం కమిట్ అవుతాం అంటారు వాళ్ళు. అలా కూడా ఇది మనకు మహానాడు అయిన తర్వాత పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సార్, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఈ వక్ఫ్ బిల్లును చేసినందుకు వీటి వల్ల ఇదంతా అని కొంతమంది భావిస్తారు, కానీ అది కూడా వాళ్లకు నచ్చని విషయమే. కానీ అది ముందు నుంచి ఉంది. ఇప్పుడు ఉదాహరణకు నిన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ మాజీ ఎమ్మెల్యే మనము బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా తప్పు చేశామని ఒక ప్రకటన చేశాడు. ఓకే. నిన్న వచ్చేసారి తప్పకుండా పొత్తు పెట్టుకోవాలి, ఈ విషయం నేను జగన్ అన్న దృష్టికి తెస్తానని కూడా ఆయన ప్రకటించాడు. అంటే బీజేపీ డబుల్ గేమ్ వ్యూహం ఎంత బాగా ఫలిస్తుందో మీరు చూడండి. అంటే తెలుగుదేశంలో కొన్ని స్వరాలు అప్పుడే మనం బీజేపీతో కలవాలి అని స్పష్టంగా ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు మనం బీఆర్ఎస్ విషయం చర్చిస్తే కూడా అవును, కేసీఆర్ స్పష్టంగా బీజేపీతో వెళ్తామని చెప్పి ఉండాలి, చెప్పలేదన్న అసంతృప్తి వాళ్ళల్లో ఉంది. సో ప్రాంతీయ పార్టీలు 4 తమ గుప్పిట్లో ఉండాలని బీజేపీ భావిస్తుంది. జగన్ అరెస్ట్ తర్వాత వైసీపీ